మీ వేడుకల్లో పండుగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది KLN. విశాఖలో టీడీపీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. యాస్టీజ్ సర్వే ఎలా వచ్చిందో, సర్వేలో ఆర్టీవీ సర్వే ఎలా వచ్చిందో అలాగే జరిగింది. మేమంతా చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే టీడీపీ సీనియర్ నేత గండి బాబుజీ మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన సంబరాలు ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకుంటారు. వస్తున్నారు కదా సార్ జోసు. ఇది ప్రజల యొక్క విజయం. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూశారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మాకన్నా ఇంకెవడు ఎప్పుడు గెలవలేడనే తలబిరిచి నెత్తికెక్కి పరిపాలించిన ఈ వైసీపీ పెద్దలకి అంతకన్నా తలబిరిచి దిగిపోయేటట్టు చేశారు ఇవాళ ప్రజలు. ఒక ల్యాండ్ స్లైడ్ హిస్టరీ. నిజంగా మళ్ళీ బహుశా ఏ పార్టీ ఈ రాష్ట్రంలో ఎంత మెజార్టీ వస్తుందని మళ్ళీ నేను అనుకోను. అంత మెజార్టీ ఇచ్చారు ప్రజలు. నిజంగా ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రజల విశ్వాసాన్ని ఇవాళ నిలబెట్టడానికి తప్పనిసరిగా మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని నా నమ్మకం. డెఫినెట్గా ఇది ఒక గుణపాఠం కావాలి. బహుశా నా ఉద్దేశం అయితే ఇదే కొనసాగితే వైసీపీ మూసేసుకున్నా పర్వాలేదు. మేము అన్నాం చాలాసార్లు బంగాళాఖాతంలో కలిపే అవకాశం వస్తుందని. అందువల్ల ఇది ప్రజల యొక్క విజయం. తర్వాత మీరు చాలా టీవీల్లో టీడీపీ కూటమి వస్తుందని చెప్పినప్పటికీ అందులో ముఖ్యంగా ఆర్టీవీ కూడా చెప్పిన విధంగా చాలా దగ్గరలో ఉన్నాయి రిజల్ట్స్. మరి అట్లాగే మిగతా టీవీలు కూడా అన్నీ బాగానే చెప్పాయి. ఎక్సెప్ట్ ఒక ఆరా టీవీ తప్పితే, ఇంకో టీవీ తప్పితే, ఈ రెండు తప్పితే మిగతా ఎన్ని టీవీలు 20-25 ఛానళ్ళు మనకి వేలు ఇస్తే ఒకే దగ్గర పోలికలు ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఇస్తే మూర్ఖులు ఎంత బాగా మాట్లాడతారండి. వైద్యాల్లో ప్రమాణ స్వీకారం చేద్దామంటాడు. అసలు దీన్ని బట్టే చూస్తే వాళ్ళందరికీ బుర్రలు పాడైపోయి ముందే ఒక అంచనాకు వచ్చారు వాళ్ళు, మనం గవర్నమెంట్లోకి రాము. కానీ ఇంత ఘోరంగా ఓడిపోతామని ఎవడు ఊహించున్నాడు. ఇది సరైన జల కొట్టాలి ప్రజలు. ఇటువంటి పనే చేయాలి ప్రజలు ఎప్పుడైనా. కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుంచి ఆధిపత్యం చూపించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా గొప్ప విజయం. ప్రజల యొక్క మార్పు కోరుకోవడం అనే దాని నిదర్శనం ఇదే. ప్రజలు ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు వీళ్ళని దించేద్దామా అని చూశారు. చూడడానికి అవకాశం ఇచ్చారనడానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఈవేళ లేడీస్ 56% ఓట్లు వేసారండి అంటారు. ఈ లేడీస్ అందరూ కూడా ఈవేళ తెలుగుదేశానికే కొట్టారు. ఈవేళ నేను బోర్డు డబ్బులు ఇచ్చాను నాకే వేస్తారన్నాడు కదా. ఇదే సంగతి 2019లో జరిగింది. సో ప్రజలు ఏం చేశారు, సేమ్ రిపీట్ చేశారు. ఈవేళ 151, 53, 55 వచ్చినప్పుడు ఆశ్చర్యపోకాదు. మాకు 20, 23 వాళ్ళకి బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకా బహుశా పార్టీ మూసి వాళ్ళ అన్నలోనే ఎక్కడో వ్యాపారం చేసుకోమని చెప్పండి జగన్కి. ఇది నా ఉద్దేశం. అంటే మీ టీడీపీ శ్రేణులంతా జోష్ మీద ఉన్నారు. అసలు నిజంగా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఆయనకు ఒక ఎదురు బెదురు లేకుండా అతను తీసుకునే నిర్ణయాలకి అమలు చేసే అవకాశం వచ్చింది. అతను ఏది అనుకుంటే అది ఈవేళ ప్రజలు చేయగలరు. అలా ఆడు వద్దంటాడు, ఈ మెజార్టీ రాదు, ఆ ఎమ్మెల్యేలు పోతారు, ఎవడు పోతాడని భయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈవేళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఎవరైతే నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి దగ్గరలో వాళ్ళ కోరికలు తీరుస్తారని నాకు ఆశ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 కోట్ల మందికి గుండెల్లో గుణపం పొడిచాడు. ఈరోజు వైసీపీ పార్టీని తరిమి కొట్టాం, అధపాతాలకు తొక్కుతానని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదే అధపాతాలోకి ఈరోజు వైసీపీ పార్టీని తొక్కుతాం. మరి ఏదైతే సర్వేలన్నీ ఆనాడు రవిప్రకాష్ గారు ఏదైతే కమిట్మెంట్గా మాట్లాడారో ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. యావత్ ప్రపంచంతో కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకుంటాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ ఈ విజయం మాది కాదు, ప్రజల విజయం. ప్రజల కోసం మేము కాపాడుతాం, కష్టపడతాం. అయితే మనతో పాటు కొంతమంది టీడీపీ శ్రేణులు నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏం చెప్తారు? ఈ రోజు మంచికి చెడుకు, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి ఈ యుద్ధంలో కూటమి విజయ దుందుము మోగించింది. ఇది ప్రజా విజయం, కూటమి విజయం. ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఈరోజు ప్రజలు బలపరిచారు. ఏదైతే
కుళ్ళి కుతంత్రాలు కక్ష సాధింపు చర్యల ధోరణి ఏదైతే వైసీపీ పార్టీ అవలంబించిందో దానికి ప్రజలు ఎప్పుడు ఓటు వస్తుందా ఆ రోజు ఓటు ద్వారా బుద్ధి చెబుతామని ఈరోజు బుద్ధి చెప్పడం జరిగింది. ఆ రోజు రవిప్రకాష్ గారు ఆర్టీవీ 2-3 వారాల ముందే జోస్యం చెప్పినట్టు ఈ పార్టీకి ఇన్ని వస్తాయి, ఈ పార్టీకి ఇన్ని వస్తాయి, ఈ పార్టీకి ఇన్ని వస్తాయి, కూటమికి ఇన్ని వస్తాయని చాలా క్లారిటీగా చెప్పారు. ఆ క్లారిటీ ఈరోజు నిజమైంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమందరం కూడా మా గండి బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ విశాఖపట్నంలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ప్రజల శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కూటమి పనిచేస్తుందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మనతో పాటు మహిళా నేతలు అయితే ఉన్నారు. వీళ్ళు కూడా సంబరాలు అయితే చేసుకునే పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఏ విధంగా చెప్తారు? ఈరోజు మహిళకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన సభ, ఎందుకంటే ఒక మహిళని సభలో నిండు సభలో అవమానపరిచి గౌరవ సభలో కూడా అవమానపరిచాడు. ఏ మహిళనైతే అగౌరవపరిచాడో అదే మహిళని చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా సభలో కూర్చోబెట్టాలంటే వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డిని, జనాలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన యుద్ధం అది. నువ్వు వై నాట్ 175 అన్నా కూడా నేను ఇంటికి పంపించారు. నోరు ఉంది కదా అని, డబ్బు ఉంది కదా అని మదంతో నువ్వు విర్రవీగావు. ప్రతి ఒక్కడు గుట్కాలు మింగే కొడాలి నాని కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, ఏరా మీకు సిగ్గు లజ్జ సీవి నెత్ర ఉందా? ఈరోజు అదే జనాలు మిమ్మల్ని తిరగబడబోతున్నారు. మీరు సిద్ధం కాదు, మీరు ఆరంభించారు, మేము ప్రారంభించాము అనేసి అన్నారు కదా. మీ అంతానికి నాంది మేమే. మా నారా చంద్రబాబు గౌరవ సభలో కూర్చోబెడుతున్నాం. మీ తలరాతలు రాసేది ఈ ఏపీ ప్రజలు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా తెలియజేస్తూ మీరు ఇంకా తట్టా బుట్టా సర్దుకుంటారు. ఇక్కడ విశాఖపట్నం అయితే ఈ ఆర్కే బీచ్ లో కలిపేశాం. మా నిండు కొండని, ఋషి కొండని బోడిగుండి చేశారు కదా. మిమ్మల్ని విశాఖపట్నం ఆర్కే బీచ్ లో కలిపాం. మిగతా వాళ్ళు కూడా ఎక్కడ కలపాలో అక్కడ తొక్కి తర్వాత కూడా ప్రతిపక్షంలో లేకుండా మా పార్టీని అంతం చేస్తారన్నారు కదా. మా పార్టీని కాదు, మీ పార్టీ వాళ్ళు లేకుండా మేము తయారు చేస్తామని ఈ రాష్ట్రాన్ని, ఈ ఏపీ వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల క్షేమం కోరుకుంటారు, అభివృద్ధి కోరుకుంటారు. కాబట్టి మళ్ళీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు కావాలని, నారా చంద్రబాబు రప్పించుకున్నామని సభాముఖంగా తెలియజేస్తాం. హాయ్ ఏపీ, బై బై వైసీపీ. వై నాట్ 7 అంటున్నా నేను. సాయంత్రానికి 7 వస్తాయి. తట్టా బుట్టా సర్దుకుని జగనన్న అండ్ బ్యాచ్ మొత్తం ఏపీని ఖాళీ చేసి వెళ్ళిపోవాలంతే. ఎవరెవరు పిచ్చివాగుడు వాగారు లేడీస్ గురించి, నాయకుల గురించి, బీసీల గురించి హింసలు పెట్టి అడ్డమైన పాటలు పెట్టినందుకు ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా ఉంది. ఈసారి వైసీపీ పార్టీ మట్టి కరిసిపోద్ది. ఏపీలో వైసీపీ పార్టీ అనేది ఉండదు, భూస్థాపితం. అయితే టీడీపీ శ్రేణులు అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు. వీళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకుని బాణసంచాలు అయితే కాలుస్తున్నారు. కంపల్సరిగా అధికారంలోకి వస్తున్నాం, వచ్చి తీరుతున్నాం. ఇది కంపల్సరిగా ఏం అభివృద్ధి పనులు చేయాలో అవన్నీ చేసి చూపిస్తాడు మా సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పి టీడీపీ నాయకులు, మహిళా నేతలు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ విశాఖ టీడీపీ కార్యాలయంలో పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.